రక్షణ రంగ ఉత్పత్తుల్లో హైదరాబాద్ కొన్ని దశాబ్దాలుగా ఘనతను చాటుకుంటోంది. ఆర్సీఐ, డిఆర్డీఓ లాంటి సంస్థలతో పాటు ప్రైవేటు కంపెనీలు ఇందులో భాగస్వామ్యమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్లో ఐకామ్ రక్షణ రంగ ఉత్పత్తులను ప్రదర్శించారు. శత్రువులు వేసే ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ కొత్త ఒరవడిని సృష్టిస్తున్నామంటున్న ఐకామ్ ప్రతినిధి మహేష్తో మా ప్రతినిధి శ్రీకాంత్ ముఖాముఖి. హైదరాబాద్ కేంద్రంగా ఉన్న ఐకామ్ టెలి లిమిటెడ్ పలు రక్షణ రంగ ఉత్పత్తులను చేస్తుంది. ప్రస్తుతం తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్లో ఐకామ్ సంబంధించిన స్టాల్ కూడా ఏర్పాటు చేశారు. ఆ స్టాల్ సంబంధించిన వివరాలు తెలుసుకుందాం. ప్రస్తుతం ఐకామ్ ఎలాంటి ఉత్పత్తులు చేస్తుంది, రక్షణ రంగంలో ఎలాంటి ఉత్పత్తులు చేస్తూ హైదరాబాద్ కేంద్రంగా దాటిని చాటు చెప్తుందనే విషయాలను ఐకామ్ ప్రతినిధి మహేష్ కుమార్ గారు ఉన్నారు. ఆయన మరో తెలుసుకున్నారు. సార్, ఈ ప్రొడక్ట్స్ సంబంధించిన వివరాలండి. నా పేరు మహేష్ కుమార్ అండి. నేను కస్టమర్ సపోర్ట్ రిలేటెడ్ మ్యాటర్స్ చూస్తూ ఉంటాను. బేసిక్గా ఐకామ్ టెలి లిమిటెడ్ అనేది డిఫెన్స్ రంగంలో 30 సంవత్సరాల నుంచి నిరంతరంగా సేవలు అందిస్తూనే ఉంది. అలానే ఆర్మీకి, నేవీకి, తర్వాత డిఫెన్స్కి అన్నిటికీ నిరంతరంగా చేస్తూనే ఉంది. దాంట్లో మనకు మెయిన్ ఏంటంటే FSTDMA రేడియోస్ అనేది ఎలక్ట్రానిక్స్ వార్ఫేర్ ఎక్విప్మెంట్లో వాడతారనమాట. ఇది ఇండియన్ బార్డర్స్, ఇండియన్, పాకిస్తాన్ అలా అన్ని బార్డర్స్లో వాళ్ళు కమ్యూనికేషన్ పర్పస్గా, జామింగ్ పర్పస్గా కూడా వాడతారనమాట. ఇది మనం బెల్కి, ECILకి మనం సప్లై చేస్తూ ఉంటాం. వాళ్ళ ద్వారా ఇది ఇండియన్ ఆర్మీకి వెళ్ళి బార్డర్స్లో వాళ్ళు ఇది యూస్ చేసుకుంటారు అనమాట. బేసిక్లీ ఇవి రేడియోస్ FSTDMA రేడియోస్, IP బేస్డ్ రేడియోస్. ఇది ఎయిర్బార్న్ PRHP మోడల్స్ వాడతారన్నమాట. PRHP ఇది ఆ యాంప్లిఫైయర్స్, ఇవి యాక్చువేటర్స్. మామూలుగా రేడియో అంటున్నారు కదా, జనరల్గా ఉన్నదానికి దీనికి కమ్యూనికేషన్ విషయంలో కానీ ఆర్మీకి బార్డర్స్లో అంటున్నారు కదా, అంటే వెరీ సీక్రెట్గా ఉండేది అన్నమాట. దానికోసం తయారీ వెరీ సీక్రెట్స్గా ఇది యాక్చువల్గా వాళ్ళు దీని జామింగ్ FSTDMA టెక్నాలజీ పైన వాడతారు సార్. దీనివల్ల ఏంటంటే ఎనిమీస్ మన ఫ్రీక్వెన్సీస్ కానీ మనదేమీ పసికట్టలేరు. దాని గురించి అని ఇది యూజ్ చేస్తారు. సో ఇది రిలయబుల్. దీంట్లో వాయిస్, డేటా రెండు మనం ఎన్క్రిప్ట్ చేసి వాడుకోవచ్చు. సో శత్రువులు మన దీన్ని క్యాప్చర్ చేయలేకపోతారు. ఆర్మీ మాట్లాడుకునే లాంగ్వేజ్ని కానీ అవి కానీ ఎదుటి వాళ్ళకు చేరకుండా దానికి సంబంధించి సీక్రసీ ఇక్కడ యూజ్ చేస్తారన్నమాట. దీనికి మళ్ళీ ఒక ఎన్క్రిప్షన్ కూడా ఉంటుంది. అది బెల్ కానీ ఈసెల్ కానీ సప్లై చేస్తుంది. దాని ద్వారా శత్రువులకి ఇది క్యాప్చర్ అవ్వదు. ఇంకోటి సార్, ఇక్కడ కూడా ఒకటి కనిపిస్తుంది కదా, ఈ దీనికి సంబంధించిన వివరాలు. ఫస్ట్ దీని గురించి తెలుసుకోవాలంటే విశ్వరాడ్ మిజైల్ అంటే ఏంటి? విశ్వరాడ్ మిజైల్ అది కింది చెప్పండి. ఆ విశ్వరాడ్ మిజైల్ అనేది వెరీ షార్ట్ రేంజ్ అనమాట. అది వచ్చేసి సర్ఫేస్ టు ఎయిర్ 8 కిలోమీటర్స్ వరకు టార్గెట్ని ఇచ్చేస్తుంది. సో దాన్ని లాంచ్ చేయడానికి మనకు ఆ ఎక్విప్మెంట్ ఉంది. ఇది విశ్వరాడ్ మిజైల్. ఇది లాంచ్ చేయడానికి మనకు ట్విన్ లాంచర్ అనేది ఒక ఎక్విప్మెంట్ ఉంది. అలానే మ్యాన్ పోర్టబుల్ అది కూడా ఉంది. దాని ద్వారా కూడా మనం మిసైల్ లాంచ్ చేయొచ్చు. అంటే సర్ఫేస్ టు ఎయిర్ అంటే భూమి నుంచి ఆకాశంలో 8 కిలోమీటర్ల దూరం ఉన్న లక్ష్యాన్ని కూడా ఛేదించగలుగుతుంది. యాంటీ డ్రోనే ఉండొచ్చు, ఎయిర్ క్రాఫ్ట్ ఉండొచ్చు. ఎనిమీస్ యొక్క దాన్ని పసిగట్టి లాటిట్యూడ్, లాంగిట్యూడ్ దాన్ని ట్రేస్ చేసి దాన్ని పేల్చేస్తుంది అనమాట. దాన్ని డిస్ట్రాయ్ చేస్తుంది. దీన్ని ఎందులో ఉపయోగిస్తుంది? అంటే ఇది ఎందులో ఫిక్స్ చేస్తారు? సర్ఫేస్ టు ఎయిర్కు ఫిక్స్ చేయడానికి ఏది? ఇది లాంచర్ అండి, ట్విన్ లాంచర్. దీంట్లో అట్ ఎ టైం మనం ఆ 2 మిసైల్స్ పెట్టేసుకొని మనం దీని టార్గెట్ లాక్ చేసుకొని ఇది బోత్ మాన్యువల్గా పనిచేస్తుంది, ఆటోమేటిక్ కూడా పనిచేస్తుంది. ఆటోమేటిక్గా అంటే మనం దీన్ని సెట్ చేసి పెట్టుకోవాలి. మాన్యువల్ అంటే పర్సన్ ఇక్కడ గైడ్ చేస్తుంది. లాటిట్యూడ్, లాంగిట్యూడ్ ఏదైతే కమాండ్స్ వస్తాయో అప్పుడు ఇది లాంచ్ చేసి ఫైర్ చేస్తుంది, ఎనిమిని డిస్ట్రాయ్ చేస్తుంది. సర్ఫేస్ టు ఎయిర్ ఏంటి ఇందాక అది చెప్పారు కదా సార్, దీనికి సర్ఫేస్ టు ఎయిర్ అండి. ఇది మామూలు వెహికల్స్, ఆర్మీ వెహికల్స్లో కానీ లేకుంటే ప్యాడ్స్లో ఎక్కడైనా లొకేషన్లో పెట్టి కానీ ఇది ఈజీ మూవబుల్. ఇంత ముందుకు పెద్దవి ఉండేవి, ఇప్పుడు పోర్టబుల్గా చేసి ట్యాంకులు లాగా ఇప్పుడు చిన్నగా చేసి దీన్ని మనము యూజ్ చేస్తాం. ఇండియన్ ఆర్మీకి ఇవ్వాలి. టెక్నాలజీ అప్గ్రేడ్ అయ్యే కొద్దీ ఆ ట్యాంకుల నుంచి ప్రస్తుతం ఈ దశలో ఉంది. ఇంకొకటి నెక్స్ట్ అడ్వాన్స్డ్ వర్షన్ వచ్చింది, మ్యాన్ పోర్టబుల్. అది షోల్డర్ మీద పెట్టుకొని మనిషి ఫైర్ చేయొచ్చు. అది వచ్చేసి కాంపోజిట్ మెటీరియల్లో యూజ్ చేస్తారు, లైట్ వెయిట్. ఆ ట్యూబ్ అనేది చాలా లైట్ వెయిట్.
మ్యాన్ సోల్జర్ ఒక భుజం మీద పెట్టుకొని దాన్ని లాంచ్ చేయొచ్చు. అది కూడా ఎంత టార్గెట్, ఎంత దూరం వెళ్ళొచ్చు? సర్ఫేస్ టు సేమ్ 6 to 8 కిలోమీటర్స్ లోపల మనం డిస్ట్రాయ్ చేయొచ్చు. 8 కిలోమీటర్స్ రేంజ్ టార్గెట్ రీచ్ కావాలంటే వెరీ పవర్ఫుల్తో వెళ్తుంది కదా సార్. ఒక మనిషి దాన్ని హ్యాండిల్ చేసి కొట్టగలరు. మ్యాక్స్ 3 మెగ్లో వెళ్ళిపోతుంది. ఇంకా ఇదేంటి సార్? ఇది నాజమ్ ఎస్ఆర్ అని ఇది NAS మిజైల్ సార్, నేవల్ యాంటీ షిప్ మిజైల్ అనమాట, షార్ట్ రేంజ్. ఇది వచ్చేసి హెలికాప్టర్లో యూస్ చేస్తారు. హెలికాప్టర్ నుంచి సీలో వచ్చే కింద షిప్స్ కానీ సబ్మెరీన్స్ కానీ ఏ ఉన్నా దాన్ని డిస్ట్రాయ్ చేయడానికి ఇది యూస్ చేస్తారనమాట. ఇది కూడా ఓన్లీ ఐకామ్ ఇండివిజువల్గా తయారు చేస్తున్నారు, లేకపోతే ఎవరితోనైనా భాగస్వామ్యం? కొలాబరేటెడ్ విత్ DRDL అండ్ RCA. ఇది డెవలప్డ్ అండ్ డిజైన్డ్ బై DRDL. ఇది ఐకామ్ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అవి చేస్తుంది. ఎప్పటి నుంచి సార్ ఇది? అంటే ఇది టెక్నాలజీ ఎప్పటి నుంచి ఉంది? ఇది ఉత్పత్తి ఎప్పటి నుంచి చేస్తున్నారు? ఎక్కడికి దేనికి సప్లై చేస్తారు మీరు దీని నుంచి? ఇది నేవల్ డిపార్ట్మెంట్కి సప్లై చేస్తున్నాం సార్, విత్ కొలాబరేషన్ విత్ DRDL అండ్ RCA. దీనికి సంబంధించిన ప్రొడక్షన్ యూనిట్ అన్ని ఎప్పటి నుంచి? ప్రస్తుతానికైతే RCAలో ఉన్నాయి సార్. ఇది రాను ఇంకా ముందున ఐకామ్లో కూడా మేము దీన్ని డెవలప్ చేస్తాం. ఆల్రెడీ దీని ఫెసిలిటీస్ కావాల్సిన సంబంధించిన టెస్ట్ ఎక్విప్మెంట్లు ఇవన్నీ ఫెసిలిటీస్ అన్ని ఐకామ్ చర్లపల్లిలో మేము స్థాపిస్తున్నాం సార్. ప్రస్తుతం హైదరాబాద్ కేంద్రంగా ఉన్న ఐకమ్ భారత నేవీ కానీ ఆర్మీకి వాయుసేనకు ఉపయోగపడకుండా కూడా పలు ఉత్పత్తులు చేస్తుంది. అందులో మిసైల్ ప్రయోగించడానికి కానీ లేదంటే ఈ విధంగా పలు రక్షణ రంగ ఉత్పత్తులకు సంబంధించిన ఇక్కడ విడిభాగాలన్నీ కూడా ఇక్కడ తయారవుతున్నాయి. వివిధ కేంద్ర సంస్థలకు, పరిశోధన సంస్థలకు సంబంధించి వాళ్ళ భాగస్వామ్యంతో ఇక్కడ నుంచి హైదరాబాద్ కేంద్రంగా ఐకమ్ ఉత్పత్తులు చేస్తుంది. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్లో భాగంగా వీటిని కూడా ప్రదర్శించారు. కెమెరా పర్సన్ KV రావుతో శ్రీకాంత్, ETV న్యూస్, హైదరాబాద్.